తెలంగాణ వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనుకుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంలో నిరుద్యోగుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యోగ ఖాళీలు ప్రకటించమంటే ప్రభుత్వం స్పందించడం లేదని దీనిపై నిరసన తెలపడం కోసం మే 8న సరూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సోమవారం ప్రియాంక గాంధీ హాజరయ్యే సభకు యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అటువంటి ఉద్దేశం నెరవేరాలంటే ఇవాళ అటువంటి రోడ్డున పడి నిరుద్యోగ సమస్యతోటో విద్యార్థి సమస్యతోటో ఈ ప్రభుత్వ వైఫల్యానికి బలైతున్నటువంటి ఆ యువతంతా రేపటి సభకు రావడం ద్వారా లేదా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ద్వారా సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిండగలు నిరసనలు చెప్పే కార్యక్రమం భాగంగా ఇందులో అందరూ భాగస్వాములు కమ్మాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిరుద్యోగులకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అటు రైతులు కావచ్చు, ఇటు నిరుద్యోగులు కావచ్చు, అటు సంక్షేమం కావచ్చు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట గతంలో 2004 నుంచి 14 దాకా అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు ఇచ్చిన మాట తప్పనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళొక్కసారి నిరుద్యోగులు తెలంగాణ యువతకు అటువంటి ఒక మాట ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అండగా రండి. ఈ ప్రభుత్వంతో పోరాడదాం. ఈ ప్రభుత్వం వంచి మన సమస్యలు పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనేటువంటి విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం. తప్పకుండా అందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ